15th September 1992 థర్స్డే అయితే 26th December 1992 ఏ డే అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సేమ్ ఇయర్లో డేట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా సింపుల్. సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి ఆర్ డేస్ని ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సో ఆ ఆర్ డేస్ని తీసుకొచ్చి థర్స్డేకి యాడ్ చేయాలి. యాడింగే ఎందుకు చేయాలి? ఈ సెప్టెంబర్ నెక్స్ట్ కదా డిసెంబర్ వస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ ముందైతే మైనస్ చేయాలి, సెప్టెంబర్ తర్వాత కాబట్టి డిసెంబర్ ప్లస్ చేయాలి. సో ఇప్పుడు ఆర్ డేస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సెప్టెంబర్ ఆల్రెడీ సెప్టెంబర్లో 15 డేస్ అయిపోయాయి, ఇంకా మిగిలింది ఏంటి 15 డేస్. అక్టోబర్కి 31 డేస్ కాబట్టి 31 డేస్లో ఆర్ డేస్ 3. నవంబర్కి 30 డేస్ కాబట్టి 30 డేస్లో ఆర్ డేస్ వచ్చేసి 2. సో డిసెంబర్లో మనల్ని 26th డే ఫైండ్ అవుట్ చేయమన్నారు. 46 ఆర్ డేస్ అంటే బై 7 చేయాలి. రిమైండర్లో ఎంత వస్తాయి? అన్ని ఆర్ డేస్ ఉన్నట్టు అనమాట. 7 6 42. రిమైండర్ ఎంత వచ్చింది? 4 ఆర్ డేస్ ఉన్నాయి. ఈ 4 ఆర్ డేస్ని తీసుకెళ్లి థర్స్డేకి యాడ్ చేసామనుకోండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. థర్స్డే ప్లస్ 4 ఆర్ డేస్. అసలు థర్స్డే అంటే ఎన్ని ఆర్ డేస్? 4. ఎందుకు? సండేని 0గా తీసుకుంటే థర్స్డేకి 4 అనమాట. సో 4 + 4 8. 8/7 వేస్తే మళ్ళీ రిమైండర్ ఎంత వస్తుంది? 1 అంటే ఇక్కడ మండే. 1 అంటే ఆర్ డే దేనికి ఉంది? మండే. సో 26th December 1992 ఏమవుతుంది? మండే.